దయచేసి అందరు గమనించండి. మనకి పెట్రోలు, డీజిల్ ఇలాంటి కొరతలు మనకు లేవు. మనకు దాదాపుగా 60 రోజుల సరిపడా మనకు ఇంధనం మన దగ్గర ఉన్నది. వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారని మీరందరూ ఆగం అవ్వకండి. మన దగ్గర అన్ని సరుకులు రెడీగా ఉన్నాయి. ఇక్కడ జరిగే స్టోరీ ఏంటంటే, క్రెడిట్ ఆప్షన్ ఉండేది ముందులో గతంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ధరల పెరుగుదల కానీ, ఈ జరుగుతున్న యుద్ధం కారణంగా కానీ ఆ క్రెడిట్ ఆప్షన్ తీసేసిర్రు. దానికోసమని ఈ డీలర్ల దగ్గర పెట్రోల్, డీజిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు లేకపోవడం వల్ల మొత్తం డబ్బులే కడితేనే పెట్రోల్, డీజిల్ ఇస్తాం వాళ్ళు చెప్పారు. ఆ కారణంగా వీళ్ళు డబ్బులు లేకపోవడం వల్ల అవి వాళ్ళు నిల్వ ఆపేసిర్రు. దానివల్ల వీళ్ళు నో స్టాక్ బోర్డు పెట్టిర్రు. ఆ బోర్డు నమ్మి పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. కాబట్టి భయం అవసరం లేదు. దయచేసి అందరు గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంకర్ ఒక 2-3 రోజులు వచ్చింది అనుకోండి. ఆ 2-3 రోజులు వచ్చే దగ్గర మీరందరూ ఒకటే రోజులో కొట్టించుకుంటే ఆ సరుకు ఎక్కడ ఉంటుంది? పెట్రోల్, డీజిల్ ఎక్కడ ఉంటుంది? మొత్తం అయిపోతుంది. కాబట్టి దయచేసి అందరు గమనించండి. అందరు తొందరపడకండి. కావలసిన మొత్తంలో తీసుకోండి. 10 రోజులు, 20 రోజులు డ్రమ్ములు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోకండి. మనకు కావాల్సిన పెట్రోల్, డీజిల్ ఉన్నది. ఎవరు టెన్షన్ పడి పరిగెత్తుకుంటూ తీసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి మీరందరికీ ఇదే కోరుకుంటున్నా. ఇప్పుడు బయట జరిగాని ఫేక్ రూమర్స్ ఓన్లీ మారింది ఒకటే. అది కూడా డీలర్కి ఒక ఆప్షన్ పెట్టిర్రు, క్రెడిట్ ఆప్షన్ అనేది పెట్టిర్రు. ఎగ్జాంపుల్ ఒక ట్యాంకర్ ₹1,00,000 వస్తుంది అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిర్రంటే మొత్తం కడితేనే డబ్బు మీకు ట్యాంకర్ ఇస్తాము, లేకుంటే ఇవ్వమని చెప్పిర్రు. ఆ ₹1,00,000లో ఒక 30,000 కట్టినా ఒక ట్యాంకర్ పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? ఆ 30,000తో మేము ఇవ్వము, ఆ లక్ష కట్టాల్సిందే, కడితేనే మీకు ఇస్తాము అని వాళ్ళు కండిషన్ పెట్టిరు. ఆ కండిషన్ వల్ల మాత్రమే కొంచెం మార్పులు వచ్చినాయి, కానీ పెట్రోల్, డీజిల్లో మార్పు రాలేదు. ఓన్లీ ఎల్పిజిగా షార్టేజ్ ఉంది, కానీ పెట్రోల్, డీజిల్ లేదు. కాబట్టి అందరు గమనించగలరు. థ్యాంక్ యూ.